ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒకసారి ఒక చక్కని వాగ్దానంతో మీ ముందుకు దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందాం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మరొక చక్కని వాగ్దానంతో ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. అదేంటంటే, నేను మిమ్మల్ని కూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అవునండి, దేవునికి సమస్తము ఎరిగినవాడు. ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఎరిగినాడు. ఆయన సర్వజ్ఞాని. ఆయనకి నిన్న ఏమి జరిగిందో తెలుసు, ఈరోజు ఏమి జరుగుతుందో తెలుసు, రేపు ఏమి జరగబోతుందో కూడా తెలుసు. అటువంటి గొప్ప జ్ఞాని అయిన సర్వశక్తిగల దేవుణ్ణి మనము దేవుడిగా కలిగి ఉండి కూడా ఎందుకు చింతపడుతున్నాం? నా భవిష్యత్తు ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో, నా ఉద్యోగం ఏమైపోతుందో, నీ సమస్యల్లో మునిగిపోతానేమో, నేను అలా అయిపోతానేమో అని నువ్వు ఎందుకు చింతపడుతున్నావు? దేవునికి సమస్తము ఎరుగునుందండి. ఆయనకి నీ గురించి ఉద్దేశించిన సంగతులు సమస్తము ఎరిగినవాడు. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలు, సంకల్పాలు ఎలాంటివంటే అవి సమాధానకరమైనవంట. అవి హానికరమైనవి ఏమాత్రము కాదని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అవునండి, దేవుడు ఒక చక్కని వచనం ద్వారా మనతో మాట్లాడతాడు. ఏంటి? ఒక చెడ్డ తండ్రి తన పిల్లలకి మంచి ఇవ్వగా నీ పరమ తండ్రి అయిన నేను నీకు మంచి ఇవ్వలేనా అని దేవుడు మాట్లాడతాడు. అంటే ఒక చెడ్డ తండ్రి తన పిల్లలకి మంచి ఇవ్వాలని ఆలోచిస్తాడు. కానీ మన పరమ తండ్రి అయిన దేవుడు అంతకంటే ఎక్కువగా మనం ఊహించిన దానికంటే, మనం అడిగిన దానికంటే అత్యధికంగా మనకి ఇవ్వాలనే ఆలోచనలు కలిగి ఉంటాడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎందుకు చింతపడుతున్నాం? మన పట్ల, మన జీవితం పట్ల, మన కుటుంబం పట్ల ఆయన కలిగిన ఉద్దేశాలు, ఆయన కలిగి ఉన్న నిర్ణయాలు, సంకల్పాలు ఎంతో గొప్పవండి. అవి ఏమాత్రము హానికరమైనవి కాదంట. అవునండి, దేవుడు మనుషులు ఎప్పుడు మనల్ని హాని తలపెట్టాలని, ఉద్దేశపూర్వకంగా మనల్ని హాని తలపెట్టాలని, మనల్ని సమస్యల్లోకి నెట్టివేయాలని, మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నిస్తారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు నమ్మదగినవాడు. ఆయన ప్రేమామయుడు. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు అవి ఏమాత్రము హానికరమైనవి కావు. అవి కేవలము సమాధానకరమైనవి దేవుని వాక్కు ఇక్కడ తెలియజేస్తుంది. అవునండి, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, మన జీవితాల పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు ఏమాత్రము హానికరమైనవి కావు. అవి సమాధానకరమైనవి. అవి నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకరమైన ఉద్దేశాలుగా ఉన్నాయి. కానీ ఏమాత్రము హానికరమైనవి కాదండి. కనుక అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న నువ్వు, నేను, మనం అందరము ఆయనకి పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తూ, నిరీక్షణ కలిగి, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఆయన మన భవిష్యత్తును మార్చగల దేవుడు. మన భవిష్యత్తును తీర్చగల దేవుడు. మన జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించినట్లయితే, ఆయన మన ఉద్దేశాన్ని ఆయన చేతులకు అప్పగించినట్లయితే గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థిద్దాం. స్తోత్రం తండ్రి, ప్రేమమయుడా, నీకే వందనాలు అయ్యా. మీకంటే మమ్మల్ని ఎక్కువగా ఈ లోకంలో ప్రేమించే వాళ్ళు ఎవరు లేరయ్యా. అయ్యా, మా కన్నవాళ్ళు, మా అన్నవాళ్ళు అందరూ మమ్మల్ని ఒకరోజు విడిచి వెళ్ళిపోతారు అయ్యా. వాళ్ళు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు కొన్నిసార్లు మాకు అయ్యా హాని తలపెట్టచ్చు, ఉపయోగకరంగా ఉండకపోవచ్చు. కానీ మీరు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనవి నా తండ్రి. అది ఎరుగక ఎంతోమంది నీ బిడ్డలు వాళ్ళ సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఎన్నో అపాయాలను వాళ్ళ జీవితంలోకి కొని తెచ్చుకుంటున్నారు అయ్యా. అటువంటి అజ్ఞానంలో వాళ్ళు ఉండక అయ్యా, మీ ఉద్దేశాలపైనే, మీ నిర్ణయాలపైనే అయ్యా, మీపైనే అయ్యా వాళ్ళు అంత దృష్టి ఉంచుతూ నామాన్ని మహిమపరుస్తూ ఆశీర్వదింపబడాలని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.